ఈ సమ్మర్‌లో మా పిల్లలకైతే గనక మేము నేర్పించిన ఒక మంచి అలవాటైతే గనక ఆయిల్ పుల్లింగ్ అండి. సో, పళ్ళు బాగా క్లీన్ అవ్వడానికైతే గనక ఈ ఆయిల్ పుల్లింగ్ చాలా యూజ్ అవుతుందనమాట. సో, ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది నువ్వుల నూనెతో మేము చేయిస్తున్నామనమాట. డైలీ మార్నింగ్ లేవగానే ఒక 5 మినిట్స్ బ్రష్ చేయడానికి ముందు. 5 మినిట్స్ తర్వాత ఇంక బ్రషింగ్ చేసేయడమే అనమాట. సో, ఈ నువ్వుల నూనె అనేదైతే గనక మేము గానుగ నూనె అయితే యూజ్ చేస్తున్నాము. రాజమండ్రిలో తీసుకున్నాము. సో, ఎవరైనా సరే నువ్వుల నూనె అవైలబుల్‌గా లేదు అని అనుకుంటే గనక కొబ్బరి నూనె కూడా యూజ్ చేయొచ్చంట. సో, డైలీ మార్నింగ్ లేవగానే ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మనకి నోటు దుర్వాసన ఉండదు. అండ్ నోరు మొత్తం క్లీన్ అయిపోద్దనమాట. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే గనక ఉంటాయండి. మా విస్య అయితే గనక చిన్నమ్మాయి కదా! ఆయిల్ పుల్లింగ్ చెయ్యదేమో అని చెప్పి నేను అనుకునేదాన్ని. నేనైతే ఎప్పుడూ ఇది ట్రై చేద్దాము అని కూడా అనలేదు. బట్ మా వారు మాత్రం లేదు చిన్నమ్మాయి అయినా సరే పర్వాలేదు. ఫస్ట్ మనం చెప్తేనే కదా! వాళ్ళు చేసేది లేదు తెలిసేది. ట్రై చేయి ఫస్టు అంటే, ఫస్ట్ డే మాత్రం వద్దు వద్దనింది. ఇప్పుడు కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే వద్దని చెప్పే అంటుందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే గనక లేదు చేసి తీరాలి. కంపల్సరీగా చెయ్యాలి అనంటే ఫస్ట్ డేనే స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి అంటే హాలిడేస్ స్టార్ట్ అయిన నుంచి మేము స్టార్ట్ చేశామనమాట. ఒక 20 డేస్ నుంచి ఇస్తున్నాం వీళ్ళకి. మా విషయ అయితే గనక ఫస్ట్‌లో అయితే గనక వద్దని చెప్పి ఏడ్చేది. బట్ ఇప్పుడు మాత్రం చూస్తున్నారు గదా! ఈ 5 మినిట్స్ ఇలా ఎంజాయ్ చేస్తూనే ఇంకా అలా ఆయిల్ పుల్లింగ్ చేస్తారనమాట. మా విస్సీకి 1 ఇయర్, 2 ఇయర్స్ ఆ ఏజ్ ఉండేటప్పుడైతే గనక పళ్ళు కంఫర్ట్‌గా చూపించేది కాదు. సో, నన్ను బ్రషింగ్ చేయనిచ్చేది కాదనమాట. దానివల్ల నేను తనకి సరిగ్గా బ్రష్ చేయకపోవడం వలన క్యావిటీస్ వచ్చేసాయి. అండ్ నోటి స్మెల్ కూడా ఉండేదనమాట. చాలా ఎక్కువగా ఉండేది నోటి స్మెల్. మా హస్బెండ్ నేను చాలా సార్లు అనుకున్నాం. డాక్టర్‌ని కన్సల్ట్ చేద్దాము. ఏంటి స్మెల్ ఎలా వస్తుంది? క్యావిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అనుకున్నాము. అండ్ పేస్టులు కూడా చాలా రకాలు యూజ్ చేసామనమాట. కిడ్స్ పేస్టులనేవి. బట్ ఏది యూజ్ లేదు. అండ్ రీసెంట్‌గా అయితే గనక ఒక ఆయుర్వేదిక్ పౌడర్ యూజ్ చేస్తున్నాము. టూత్ పేస్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నామనమాట. ఆ పౌడర్ అనేది మాక్సిమం ఒక 10 అవర్స్, 12 అవర్స్ వరకు నోటి నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది. పర్వాలేదనమాట ఆ పౌడర్ వలన. బట్ ఈ ఆయిల్ పుల్లింగ్ చేసిన నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అస్సలు స్మెల్ అనేది రాలేదు. అండ్ నోరైతే గనక చాలా క్లీన్‌గా ఉంటుందండి. ఎవ్వరైనా సరే ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీగా ట్రై చేయొచ్చు. మీకు మంచి యూజ్ ఉంటుందనమాట. ఎలా యూజ్ చేయాలి అంటే గనక గానుగ నూనె గానీ, లేదా నార్మల్‌గా ఏదైనా నువ్వుల నూనె అవైలబుల్‌గా మీకు లేకపోతే కొబ్బరి నూనె అయినా సరే మీ ఇంట్లో ఉండే మంచి కొబ్బరి నూనె ఏ నూనె అయినా సరే పర్వాలేదండి. నేనైతే ఫస్ట్ ఇలా ఒక బౌల్‌లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని డైలీ ఒక స్పూన్ ఇస్తున్నాననమాట. కొంచెం పెద్ద స్పూన్ ఇది. అందుకని చెప్పి 1 స్పూనే ఇస్తున్నాను. లేదు కొంచెం బానే మీ పిల్లలు చేస్తారు అంటే గనక 2 స్పూన్స్ ఇవ్వండి. మినిమమ్ 2 స్పూన్స్ సరిపోద్ది. మనకైనా సరే 2 స్పూన్స్ సరిపోద్ది. వీళ్ళకైతే గనక నేను 1 స్పూనే ఇస్తున్నాను. నోట్లో వేసిన తర్వాత లెఫ్ట్ సైడు, రైట్ సైడు అదే నోటిలో ఈ బుగ్గల్లో లెఫ్ట్ సైడు, రైట్ సైడు బాగా పుక్కిలించమని చెప్పండి. అండ్ మన లిప్స్ పైన కూడా పై లిప్ పైన, కింద లిప్ పైన కూడా బాగా పుక్కిలించమని చెప్పండి. వీడియోలో అబ్జర్వ్ చేయండి. నేనైతే గనక జేకి, విస్సికి ఇద్దరికీ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చెయ్యు అండ్ పైన, కింద కూడా చెయ్యు అని. 4 వైపులా బాగా చేస్తే నోరు మొత్తం క్లీన్ అయిపోద్దనమాట. పళ్ళు మొత్తం క్లీన్‌గా ఉంటాయి. మార్నింగ్ లేవగానే ఒక 5 మినిట్స్ ఆయిల్ పుల్లింగ్ చేయండి. డైలీ నేనైతే గనక మా కిడ్స్‌కి టైం పెడతాను. 5 మినిట్స్. 5 మినిట్స్ ఎనఫ్. 5 మినిట్స్ తర్వాత ఇంక వాళ్ళు ఊసేసి నార్మల్‌గా బ్రష్ చేసేసుకోవడమే. సో, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎవరికైనా సరే పళ్ళు ప్రాబ్లమ్‌గా ఉంది అనంటే గనక, నోరు దుర్వాసన వస్తుంది అంటే గనక చేయండి. 1% కూడా మీకు నోటి స్మెల్ ఉండదు. ఆయిల్ పుల్లింగ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మీ పళ్ళు అనేది, నోరనేది 24 అవర్స్ క్లీన్‌గా ఉంటుందనమాట. నేనైతే గనక ప్రాక్టికల్‌గా చేసి మీకు చెప్తున్నాను. ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది ఫేస్‌కి కూడా ఒక మంచి ఎక్సర్‌సైజ్ అనమాట. ఫేస్ కూడా గ్లోయింగ్‌గా వస్తుంది. అండ్ మీ పళ్ళు కూడా క్లీన్ అయిపోతాయి. నోరంతా స్మెల్ ఉండదు. అండ్ మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా కంపల్సరీగా ఉంటాయి. సో, ఎవరికో ఒక్కరికైనా సరే ఇది యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో పెడుతున్నానండి. ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఉంటే గనక ట్రై చేయండి. మీకు యూజ్ అయింది అంటే గనక నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. ఎవరో ఒక్కరికైనా సరే యూజ్ అయింది అనే సాటిస్ఫాక్షను. సో, ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ వీడియోస్ అయితే గనక నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ కంటెంట్ వీడియోస్‌తో పాటు ఇలాంటి డైలీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, మీ సపోర్ట్ ఉంటే గనక కంపల్సరీగా ఇవి కూడా సక్సెస్ అవుతాయని అనుకుంటున్నాను. సో, నా వీడియోని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే గనక ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి వెంటనే.